అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా భారీ కేకును కట్ చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నారు. ఒక నాయకుడు తన రాజకీయ చరిత్రలో ఈ 16 సంవత్సరాల్లో దేశ రాజకీయాల్లో ఒక చెరగనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి మరణం తర్వాత ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గొప్ప విజయాన్ని వారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని చెప్పి అవకాశాన్ని ఇస్తే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప కార్యక్రమాల్ని, గొప్ప సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4 పోర్టుల నిర్మాణం కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేయడం కానీ, 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ, గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, వాలంటీర్ వ్యవస్థల్ని, సచివాలయ వ్యవస్థల్ని ఇలా చెప్పుకుంటూ పోతే తన 5 సంవత్సరాల కాలంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల పక్షాన ఈ రాష్ట్ర సమస్యల పైన పోరాటం చేస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రతిపక్షంగా తన పాత్రని పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఆ మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద ఆ పార్టీ నాయకులుగా, పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఆశీస్సులు వారికి ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని, మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు వారికి కల్పించాలని చెప్పి మరొకసారి ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మళ్ళీ రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా దాదాపు 100కు పైగా పంచాయతీల్లో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ, మిగిలినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఆయనకి మంచి జరగాలని, ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసేటువంటి ఆ బలాన్ని మళ్ళీ ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి ఆ దేవుడిని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజానికి అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తారు.